దేవుని యొక్క వాక్యంలో మన గడిచిన వారం విన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలను మనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారికే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి హెచ్చరికలు, సూచనలు, కట్టడలు, ఉద్దేశాలు, ఉపదేశాలు, మరి ఆ నిబంధనలు, మరి ఉపదేశాలు ఇవన్నీ కూడా అవసరమయ్యాయి. ఆయన దేన్ని కొట్టివేయడానికి రాలా, దేన్ని వదిలేయండి కొట్టివేయటం అంటే ఏంటంటే ఇది పట్టించుకోవద్దని చెప్పలేదు ఆయన. ఇది వదిలేయండి అని చెప్పలా, ఇది సింప్లిఫైడ్గా తీసుకో అని చెప్పలా, ఇది మార్చుకో అని చెప్పలా. దీనికి భారత రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసుకున్నట్లు క్రైస్తవ విశ్వాసపు దైవ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయలే యేసుప్రభు వారు, ఎక్స్టెన్షన్ చేశాడు. గుర్తించండి, బైబిల్ ఎప్పుడూ కూడా అమెండ్మెంట్స్ చేయలే, బైబిల్ ఎక్స్టెన్షనే చేసింది. బైబిల్ని ఎవడో ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. బైబిలే ఎక్స్టెన్షన్ అయినప్పుడు బైబిల్ని మీరు మళ్ళీ ఇంకొక బైబిల్ని చూపించి ఇది కూడా బైబిల్ దైవ గ్రంథం అనేటువంటి పద్ధతిలోకి రాకండి. అందుకనే యేసుక్రీస్తు వారు వాటిని కొనసాగింప చేసేటప్పుడు చాలా స్థిరమైన, దృఢమైన ఆలోచన, అభిప్రాయంతో దాన్ని బోధించుకుంటూ వచ్చాడు. అది ఎంత ఖచ్చితంగా ఉందో మనం గమనించాలి. యేసుప్రభు వారు అన్న మాటను ఒకసారి చదువుతున్నాను, గమనించండి. ధర్మశాస్త్రమునైనను, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయు బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ గమనించారు కదా, ఆ కిందనే నరహత్య చేయవద్దు, కోపపడడం గురించి, ఇంకా బలిపీఠం గురించి, వ్యభిచారం గురించి, ప్రమాణం గురించి చెప్పుకుంటూ వస్తాడు. అంటే ధర్మశాస్త్రాల్లో వీటిని పర్వాలేదు అని అప్పుడు చెప్పుకుంటున్నారంట. ఇవి ఇలా ఉన్న విషయాలను చెప్తూ ఉంటే యేసుప్రభు వారు దాన్ని ఖండించారే, బాబు మీరు దాని దగ్గర ఆగిపోయారేంట్రా, మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదని చెప్పి వాటిని గద్దించుకుంటూ వచ్చాడు. మీరు గమనిస్తే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 48 వచనాలు ప్రతి క్రైస్తవుడు చేసుకునేటువంటి మోసాలకు ప్రతీక. ప్రతి బలహీనమైన క్రైస్తవుడికి కూడా ఈ అధ్యాయము బాగా అప్లై అవుతుంది. ఎందుకు అనంటే ప్రతి సందర్భంలో శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే అంటే వాళ్ళు మెజారిటీగా ఒక డెసిషన్ తీసుకుని ఇది ఓకే అనంటే అది ఓకే. అది ధర్మశాస్త్రమా, దేవుని ఆజ్ఞ, మానవుని ఆజ్ఞ, పొరుగువానికి సంబంధించిందా, లంచం పనిచేస్తుంది, అక్కడ మోసం పనిచేస్తుంది, అధికార దుర్వినియోగం పనిచేస్తుంది. దానివల్ల ఏమైందంటే దేవుని సంగతులను సైతం వాళ్ళు డైల్యూట్ చేసి ఏమీ అవ్వదో పర్వాలేదు అన్నంత బలహీనతలకు వచ్చేశారు. ఆ విషయాలలో యేసుక్రీస్తు వారు వారిని ఖండించుకుంటూ వచ్చి వాటిని ఖచ్చితంగా హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఈ హెచ్చరించుకుంటూ వచ్చినటువంటి విషయాలలో ఎందుకు మనము శాస్త్రులు చెప్తున్నటువంటిది, పరిచయులు చెప్తున్న దాన్ని దాటాలని కోరుకుంటున్నాడు? పరలోక రాజ్యంలోనికి వెళ్ళడమే నీ విశ్వాసం అయితే, నీ గోల్ అయితే, నీ గురి అయితే, నీ గమ్యం అయితే, నీ ఆశ అయితే, దానికి ఆటంకం పరిచేటువంటి ప్రతి సంగతి ఏంటి అనంటే అదే బైబిల్. ఏ బైబిల్ అయితే నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్తుందో అదే బైబిల్ నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్లకుండా ఆపుద్ది. ఎందుకు? ఇలా చేస్తే నా దగ్గరికి వస్తావని దేవుడిని చూపిస్తే, ఇలా చేస్తే పర్వాలేదని చెప్పి దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపేది కూడా బైబిలే. అదే విషయాలను చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఆ తర్వాత వచనాలను మీరు చదువుకుని అరే నేను ఇలా చేస్తున్నాను కదా అని అంటారు. సరే, ఇక్కడ ఒక్క విషయం చెప్పేసి నేను మళ్ళీ నా ముఖ్యమైనటువంటి వివరంలోకి వెళ్తాను. 21వ వచనం ఒకసారి చదివేయండి, మీకు అర్థమైపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ సింపుల్ విషయం. పాత నిబంధన కాలంలో మనకేం చెప్పాడు? హత్య చేయొద్దు అన్నాడు. ఇక్కడ నరహత్య అంటే మనుషుని చంపడం మాత్రమే. చంపితే ఎందుకు చంపావు, ఎలా చంపావు, ఎవరు చూశారు, చంపడం ఉన్నప్పుడు నువ్వు నీకు ఏమి నష్టం కలగడం వల్ల నువ్వు చేసావు, పొరపాటుని చంపావా, ఈ 5 కారణాలు అక్కడ ఉంటాయి. అక్కడ విచారణ చేస్తారు. దాని నుంచి రక్షించుకోవడానికి ఆశ్రయపురంకి పారిపోవచ్చు.
ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఎక్స్టెన్షన్ ఏం చేశాడు? నూతన నిబంధన ఎక్కడ మార్చాడు? పాతదానికి కొత్తది ఎక్కడ యాడ్ చేశాడు? నేను మీతో చెప్పినది ఏమనగా అక్కడ స్టార్ట్ చేసి సహోదరుని చూసి కోప్పడు ప్రతివాడు హత్య చేశాడు అనేసాడు. ఎవడికి రాదు కోపం? నీకు రాదా? నువ్వు చెప్పినట్టు చేయకపోతే మీ ఇంట్లో కోప్పడవా? నువ్వు చెప్పినట్టు నువ్వు కింద పాటు చేయకపోతే నువ్వు కోప్పడవా? నువ్వు చెప్తున్నది అర్థం చేసుకోండి, నీ సహోదరుడు మరొక రకమైన తప్పు చేస్తే నువ్వు కోపం రాదా? అసలు కోపం రాని మనిషి ఎవడుంటాడు? ఆడు గుడ్డోడు మోగోడు అయితే తప్ప కోపాన్ని ప్రదర్శించలేడు. చెవిటోడు కూడా అయ్యి ఉండాలి. గుడ్డి మోగా చెవిటైతే తప్ప కోపాన్ని ప్రదర్శించలేడు. కానీ నేను ఒక సందర్భంలో ఒక సహోదరి, మా కుటుంబంలో ఒక ఆమె ఉంది, ఆమెకు చెవుడు మోగా, కానీ ఎంత కోపంగా ఉంటుందో ఆవిడ. చెవిటి మోగోళ్ళు చాలా కోపం అంటాడు. ముక్కు గోక్కూడదంటే మేము వెళ్ళి గోకాము ఆ టైంలో. మీద లేచిపోయి కోపం పెట్టేసింది ఆవిడ. అప్పుడు అర్థమైంది, ఇప్పుడు తెలిసిందిలేండి, ఆ చిన్న వయసులో చేసిన ఏదో పనులు అవి. అంటే కోపపడడానికి ఈ గుడ్డు కూడా ఉంటే తప్ప, చెవుడు ఉంటే తప్ప, మోగుంటే తప్ప కోపపడడం ఏమో తెలియదు. కానీ శరీరం ఉన్నాక ఈ కోపం అనేవాడు ఎవరికైనా ఉంటుందండి. యేసుప్రభు వారు కోపపడలేదండి, గద్దిచ్చేశాడండి. ఆ కోపానికి గద్దింపు పరిశుద్ధత అనేది లక్షణం ఉంటుంది, గుర్తించండి. మరి ఇలాంటి పనులు చేసి మరి ఇలా చేస్తే మీరు ఇలా అవుతారు అని చెప్పి వ్యర్థుడు అన్నా, ద్రోహి అన్నా, మరి కోప్పడినా నీకు ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే, ఇప్పుడు నూతన నిబంధన బాగుంటుందా, పాత నిబంధన బాగుంటుందా? ఎవరిని చంపలేదు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కరెంటు పోతే దొంగ సచ్చినాడు, కరెంటు తీసాడు అన్నావు అనుకో, అయ్యావే నువ్వు. ఈ సడన్గా వంట అయిపోయింది అనుకో, ఈ గ్యాస్ దరిద్రుడు ఇంకా రాలేదు, 3 రోజులు అయింది బుక్ చేసి అన్నావు అనుకో, అయిపోయావే. కోపం రానుడు ఎవడుంటాడు? ప్రతి ఒక్కడికి ఏదో చోట వస్తుంటుంది కోపం. తెల్ల లెగిస్తే బస్సుకి ఇలా చెయ్యి ఊపే వరకు బస్సు ఆపలేదు అనుకో, బూతులు కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నీకు అడ్డు వస్తే రకరకాల మరి కోపడిని ప్రతివాడు నరకానికి వెళ్ళిపోతే మరి ఎవడెళ్తాడు పరలోకంకి? యేసుక్రీస్తు వారితో ఉండేటువంటి పరిస్థితి పరిశుద్ధమైన జీవితం యొక్క లక్ష్య కేంద్రంగా ఉండేటప్పుడు పాత నిబంధన బాగుంటుంది అనిపించి, కానీ పాత నిబంధన కఠినమని ఇప్పుడు మళ్ళీ మనకు అనిపిస్తుంటుంది. బోత్ ద సైడ్స్ ఇదే నడిపిస్తుంటుంది. సమ్టైమ్స్ అది గుడ్ అనిపిస్తుంది, సమ్టైమ్స్ బ్యాడ్ అనిపిస్తుంది, సమ్టైమ్స్ న్యూ టెస్ట్మెంట్ గుడ్ అనిపిస్తుంది, సమ్టైమ్స్ న్యూ బ్యాడ్ ఓల్డ్ గుడ్ అనిపిస్తుంది. ఈ రెండింటికి తారతమ్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 39 + 27 = 66. 39 పాత నిబంధన పుస్తకాలు, 27 క్రొత్త నిబంధన పుస్తకాలు వెరసి మొత్తం కలిపి 66 పుస్తకాలు కలిపితేనే నిబంధన, ఒడంబడిక అంటాడు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేటువంటి ఉపదేశాలు గనక మీరు వినగలిగితే మీ ఆత్మ శుద్ధి అవుతుంది. ఆయన వాక్కును బట్టి మీరు శుద్ధిని పొందుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక్కడే తెలుగు ట్రాన్స్లేషన్స్ చేయబడినటువంటి వర్డ్ టు వర్డ్ సెంటెన్స్ బైబిల్ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే దానిని నిబంధన అనే పదం వాడలా, ఒడంబడిక అనే పదం వాడాడు. ఆయన ఒకటే చెప్పారు, సంస్కృత పండితుడు కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు, ఏంటంటే నిబంధన అనేది సరైన పదం కాదు, ఒడంబడిక, నూతన ఒడంబడిక, పాత ఒడంబడిక అనేదే మదము. తెలుగులో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒడంబడికే వాడాలి అని అంటాడు. అది నిజం కూడా, అది మనకి యాప్ టు ద వర్డ్ కూడా. మరి ట్రాన్స్లేషన్లో నిబంధన ఎవరో పెట్టారు, ఇంకా అక్కడి నుంచి మనం దాన్ని మాట్లాడుకుంటున్నాం కానీ రాయడం బట్టి, బట్ ఒడంబడిక అనుకుందాం. ఈ రెండు కలిపి తీసుకున్నటువంటి పూర్తి ఒడంబడికలో పాతది కొత్తది కలిపి నీకు రెండింటికి తేడా ఏంటో తెలియాలి ఫస్ట్. అదేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, ఓల్డ్ ఏం చేస్తుంది, న్యూ ఏం చేస్తుంది అంటే బైబిల్ని మనం సెంటర్కి విడదీసేటప్పుడు మలాకీ గ్రంథం నుంచి మత్తయి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక నిబంధన అనేటువంటి ఒక కొత్త నిబంధన పాత నిబంధనకి మధ్యలో ఒక చిన్న పేజ్, వైట్ పేజ్ ఏర్పడుద్ది. ఈ వైట్ పేజే మొత్తానికి జంక్షన్ పేజ్. అయితే నిన్ను పాడైనా చేస్తుంది, లేక రూపాంతరమైనా చెందుద్ది, లేక రూపాంతరం చెందించి పాపంలోకైనా తీసుకెళ్తుంది. అందుకే ఆ విషయాలు మనం పాపం చేసి మళ్ళీ వెనక్కి పడిపోతారా అంటే పడిపోయే అవకాశం కూడా ఆ తెల్ల పేజ్ ఇస్తుంది. అందుకనే మనం పరిశీలించుకోవాలి. నేను ఈరోజు మీకు దేవుని యొక్క మహాకృపను నిర్లక్ష్యం చేసుకుని దుర్నీతి పాలయ్యి అల్పుడుగా ఉండి పరలోకంలో ప్రవేశించలేక నరకంలోకి వెళ్ళిపోయి ఈ 3 స్టేజ్లు తప్పించుకోవాలంటే రెండింటికి ఉన్నటువంటి సంతోషాన్ని, సంబంధాన్ని, రెండింటి మధ్యలో జరిగేటువంటి ఆ ప్రత్యక్షతను మనం కూడా మన హృదయంలో నుంచి దాన్ని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో కొన్ని విషయాలు చెప్తాను వినండి. మొదటిగా పాత నిబంధన గ్రంథం ఏం చెప్పుద్దంటే ఈ హెచ్చరికలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షత ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ బాహ్యమైంది, అవుట్, హత్య అనేది బయట. న్యూ టెస్టిమెంట్ కోపం అనేది ఇన్, అంతరంగం. సో బాహ్య సంబంధమైన విషయాలకు వచ్చేటువంటి తీర్పులు వేరు, అంతరంగ సంబంధమైన విషయాలకు తీర్పులు వేరు. దేవుడు పాత నిబంధనలో అంతర్యాన్ని చూసినప్పటికీ కూడా చేస్తున్నటువంటి మనిషిని చేయించుచున్న దేవుని బట్టి చూశాడు. అందుకే మీ ప్రవక్తల సారము, ప్రవక్తల బోధలు, ప్రవక్తల యొక్క క్రియలు వీటిని కూడా కన్సిడర్ చేసింది ఓల్డ్ టెస్టిమెంట్. అంటే వాళ్ళ ద్వారా జరిగించేవాడు దేవుడని ఇర్మియా దగ్గర, ఎహెజ్కేలు దగ్గర, యెషయా దగ్గర మనం చూస్తాం.
దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరిగే కార్యాల గురించి మనం అక్కడ లక్ష్యాన్ని చూస్తాం. ఇక్కడ పాత నిబంధనకు కొత్త నిబంధనలకు మధ్యలో ఆత్మ సంబంధమైనది, అంతరంగ సంబంధమైనది, బాహ్య సంబంధమైనది కలిపితే నిబంధన. నేను లోపల చాలా పర్ఫెక్ట్గా ఉన్నానండి, బయటికి నేను అసలు ఏ పాపము చేయట్లేదండి అని అనుకుంటూ బయటకు పర్ఫెక్ట్గా కనపడిన లోపల పాపం ఉందని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగమున సత్యమును కోరుతున్నాడు, అక్కడ చూస్తాడు. సో పవిత్రమైన వాటిని అంటే బయట, పరిశుద్ధమైన వాటిని అంటే లోపల కలిపి చెక్ చేసుకోవటానికి రెండింటిని విధానాన్ని తెలుసుకోవాలి. నేను బాగానే ఉండొచ్చు, కానీ నా చూపు బయటికి నేను చక్కగా సంతోషంగా నిర్మలంగానే చూస్తూ ఉండొచ్చు, కానీ పసిపిల్లల చూపు లాంటిది మాత్రమైతే కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. నవ్వు నేను నిష్కల్మషమైనటువంటి యథార్థమైన నవ్వు నవ్వుతూ ఉండొచ్చు, కానీ పసిపిల్లల లాంటి కల్మషము లేని బోసి నవ్వు కాదని నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు కదా. కొన్ని పరిచర్యలన్నీ మనకి అది ఒక రకంగా చిన్నపిల్లలు మనల్ని చూసినప్పుడు చక్కగా చేతులు చాచి ఎత్తుకో అన్నట్లుగా మన దగ్గరికి లాయిస్తారు. మనం చెయ్యిస్తామా, చెయ్యి లాక్కోవడానికి ఇస్తామో మనకు తెలుసు, మనం చేయలేందుకు ఇస్తామో మనకు తెలుసు. హ్యాండ్ ఇవ్వడం తెలియదేటండి, మనకి తెలుసు కదా. ఏంటి తేడా ఏంటో చెప్పనా? ఒక్కొక్క అధ్యాయం నుంచి తీసుకెళ్తాను. ఆ మాటకు ఈ మాట యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేయండి. ఒకసారి రండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంకి రండి. లూక్ చాలా డైరెక్ట్గా రాస్తున్నటువంటి విషయాలని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయంలో 38, 39 వచనాలు చదువుతున్నాను. 38 and 39. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. మనకి తెలియాల్సింది ఏంటి? యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులం అయిపోయాము. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఇక్కడ మళ్ళీ ఉంది. సహోదరులారా, ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది. పాత నిబంధన ప్రకారము నిర్దోషులుగా మారగలమా? సంవత్సరంకి ఒకసారే. ఎలాగా? నిర్దోషమైనటువంటి బలిపశువుని తీసుకురావాలి, నిష్కల్మషమైనటువంటి బలిపశువుని తీసుకురావాలి. దాని ఒంటి మీద గాయం ఉండకూడదు, దాని ఒంటి మీద ఏ రకమైన అపవిత్రమైన తెగులు ఉండకూడదు, దాని అవయవాలలో సౌష్ఠవంలో ఎక్కడా తేడా రాకూడదు, అలాగని ముదిరిపోకూడదు. దానికి ఏడాది దూడలు, మనకి పొట్టేళ్ళు లెక్క ఉంది. లెక్కను బట్టి ఆ వయసుకు తగినటువంటి గొర్రె పిల్లల్ని కానీ, మేక పిల్లల్ని కానీ, ఒంటి పిల్లల్ని కానీ, ఎద్దును కానీ, దూడను కానీ, కోడిని కానీ వీటిని తీసుకురావాలి. తీసుకొస్తే వాటి ద్వారా ఏం జరుగుద్ది? పాప క్షమాపణ ప్రచురపరచాలంటే ప్రధాన యాజకుడు కూడా పాపానికి పశ్చాత్తాపం చెల్లించాలి. ఎందుకు? పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము పాప క్షమాపణ అనేటువంటి అనుభవము చాలా కష్టము. అదే విషయం 39లో చెప్తాడు. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు. తీర్చబడలేకపోతిరో అంటే తీర్చబడచ్చా? అవుతుందా? పాసిబిలిటీ ఉందా? అవకాశం ఉందా? ఏదైనా కొంచెం పరిస్థితుల్లో ముందుకెళ్ళచ్చా? అవ్వదు. అది క్లారిటీ. అవ్వదు, క్వశ్చన్ లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన పరిస్థితుల మధ్య ఏ విధంగా కూడా మనం చెయ్యలేము. ఎందుకు? అందుకే ధర్మశాస్త్రం కఠినమైన బాలశిక్షకుడు ఆయనో అని చెప్తుంది. మనకి కఠినంగా నిన్ను శిక్షించేస్తుంది, కుదరదు అన్నట్టు చెప్తుంది. అందుకని ఆ విషయాలలో ఏమవుతున్నట్ట, ఆ విషయములన్నింటిలో దేవుని ధర్మశాస్త్రము ప్రకారము నీతిమంతులుగా తీర్చబడలేకపోవటం వలన, మీకు చెప్పనా, పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను మీరు చూస్తే ఆయనే చెప్పాడండి. దీని ప్రకారం అందరూ చేయలేరు, నాకు తెలుసు. అయితే వాళ్ళు తిరిగి దేవుడి వైపు విగ్రహాల వైపు, ఐగుప్తు దేవతల వైపు, ఐగుప్తు భూమి వైపు వారు వెనక్కి వెళ్ళిపోకుండా ఉండడానికి, వాళ్ళు మనసారా నా వైపు ఉండటానికి, కడుపు నిండిన తర్వాత వాళ్ళు వెక్కసమై నువ్వెవడో దేవుడు అని అంటారేమో అని నేను వాళ్ళని లోపరచడానికి ఈ కఠినమైన నిబంధనలు ఇచ్చాను అని దేవుడే చెప్పి, ఇది మీకు అవకాశం లేదు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశాడు. ఎంత మెన్షన్ చేసిన దేవుడు అర్థమవుతుందా? ఎంత మెన్షన్ చేసిన దేవుడు పశ్చాత్తాపానికి ఏం చేశాడట? ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియనుగాక. న్యూ టెస్టిమెంట్ ఏం కృప ఇచ్చేసింది నీకు? ఈయన వలన నువ్వు నీతిమంతుడిగా
తీర్చబడిపోయావు. నీతిమంతుడుగా అనే విధాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే న్యాయవంతుడుగా తీర్చబడినట్లుగా. ఏ విషయంలో ధర్మశాస్త్రం నాకైతే మేలు చేయలేదో, దాని ప్రకారం నేను మేలు పొందలేనో, దాని ప్రకారం పాపాన్ని నుంచి నిర్దోషిగా మారలేనో, యేసుక్రీస్తుని ఏం చేశాడు? ఆయన చనిపోవడం ద్వారా, ఆయన మరణమై తిరిగి లేవడం ద్వారా, మరణాన్ని గెలవటం ద్వారా, గాయములలో రక్తాన్ని చిందించటం ద్వారా, సంపూర్ణమైన సమర్పణ ద్వారా పాపాన్ని క్షమించేటువంటి అవకాశం నాకు ఇచ్చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకుడు సైతం పాపం చెల్లించడానికి బలి చెల్లించాలి, పాపం తొలగించుకోవటానికి. ఏమైనా చేస్తే యాజక ధర్మం ప్రకారం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సినవి ఇవ్వాలి. జబ్బు వచ్చినా, తెగులు వచ్చినా, వాపు వచ్చినా, కురుపు వచ్చినా, పొక్కు వచ్చినా, స్రావం వచ్చినా, చర్మం వచ్చినా, పొడవ వచ్చినా అన్నిటికీ వెళ్ళి పే చేసుకుంటూ రావాలి. ఇంటి గోడలో నుంచి ఏమైనా కొంచెం తొలుసుకునేటువంటి కుష్టు అంటే పుట్టకొక్కు కానీ, ఫెర్న కానీ, లేకపోతే అలాంటి ఏదైనా చిన్న పొక్కు కానీ గోడకు లెగిస్తే ఆ ఇంటిని 6 నెలలు అబాండన్ చేసి మళ్ళీ అది దాన్ని శుభ్రపరిచేటప్పుడు మళ్ళీ మోషేకి దేవుని పక్షంగా కానుకలు చెల్లించాలి. ఆడెవడో చేసిన దానికి నేనే చెయ్యాలి, నాకు తెలియకుండా వచ్చిన దానికి నేనే పడాలి, నేను చేసిన దానికి నేనే చెయ్యాలి. నా కుటుంబంలో ఎవరికైతే ఆ ఇల్లంతా చచ్చిపోతారు. అటు చూసారా, ఒకడు దాచుకున్నాడు, శిక్ష ఏమైంది? ఇల్లంతటికి వచ్చేసింది కదా. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు కృప ఏంటి? ఎక్కడ ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడిగా తీర్చబడలేకపోయారో, శాస్త్రులు పరిచయలు గెలవడానికి గొప్ప అయిపోవడానికి కారణం అదేనరా. ఏంటంటే వీళ్ళు దాన్ని శిక్షను తప్పించగలిగిన అధికారం వాళ్ళ చేతిలో ఉండేది. అందుకు ఆ పనులు వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ వైపే మనుషులందరూ తిరుగుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితిని మనం చూసుకుంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఇది. ఏంటవుతుంది? యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడిగా మారిపోతాం. సో ఇప్పుడు చెప్పండి, మనందరం నీతిమంతులం అయిపోయామా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువు మన పాపాలన్నింటినీ తీసేశాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రపరిచాడు, పాపాలు పోయాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా పర్లేదు. ఏం చేసినా పర్లేదా? ఎలా చేసినా పర్లేదా? ఇంక నీకు ఆ నిబంధనలు ఏం లేవా? ఆ ఆజ్ఞలు అక్కర్లేదా? ఆ హెచ్చరికలు అక్కర్లేదా? ఆ సూచనలు అక్కర్లేదా? ఆ కట్టడం అక్కర్లేదా? ఆ పద్ధతులు అక్కర్లేదా? ఆ పాపపు సంబంధమైన నీతి బాహ్యమైన క్రియలు నువ్వు పర్వాలేదా? చేయొచ్చా? ఎందుకు కృపను నిర్లక్ష్యం చేస్తున్నావు? మరి అంత ఈజీగా ఎలా బతికేస్తున్నావు? ఏమీ అవ్వదు అని అంటే ఇక్కడే కదా అనుకుంటున్నావు. ఈ వచనం దగ్గరే యేసుక్రీస్తు ద్వారా మనం పాపక్షమాపణ వచ్చింది అనేటువంటి కృపను ధీమాగా చేస్తున్నావు, కృపను నిర్లక్ష్యం చేస్తున్నావు, కృపను మోసం చేసుకుంటున్నావు. మోసపు కృపలో బతుకుతూ దేవుని సంగతులకు సైతం నువ్వు తెగబడక బలహీనపడిపోతున్నావు. క్రిస్టియానిటీలో ఇంత డైరెక్ట్గా సిన్ చేయగలిగినంత బయటోడు ఎవడు చేయడు తెలుసా? నిజంగా చెప్తున్నాను. క్రైస్తవ్యంలో మనం చెయ్యగలిగినంత అవకాశం కలిగినటువంటి పరిస్థితి బయటోడు పాపం చేయాలంటే భయపడతాడు. వాడు ఏదో చోట ఒక ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. నేను ఒక ఆయన అడిగాను, అయ్యా మీరు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, స్మగ్లింగ్ చేస్తానన్నాడు. తుళ్ళు పడ్డా నేను ఎన్నది రైటేనండి. మీరు ఎన్నది రైటే సార్ అన్నాడు. ఎలా చేస్తావు అన్నాడు. షిప్పు వస్తూ ఉంటాయి కదా సార్, ఔటర్ హార్బర్లోకి మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాకు కొన్ని సామాన్లు ఇస్తుంటారు. ఆ సామాన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారు, ఇదిగో కెమెరా ఉంది 5,000 అంటాడు. నేను 2 అంటాను. మధ్యలో బ్రోకర్ ఒకటి ఉంటాడంట, 500 కలపరా అంటాడు. 2, 5 అనగానే ఓకే అంటాడు. 2,500 వీడికి ఇచ్చేస్తాడు. కెమెరా తీసుకుంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, బూట్లు కొనుక్కుంటాడు, చెప్పులు కొనుక్కుంటాడు, ఇంటి వస్తువులు కొనుక్కుంటాడు, లగ్జరియస్ ఐటమ్స్ కొంటాడు. అవన్నీ షిప్లో కొంత కొనుక్కుంటాడు. అవన్నీ తీసుకొచ్చి షోర్కి వచ్చి మన పూనా మార్కెట్ కాదు, ఏవిఎన్ కాలేజ్ దగ్గరలో అనమాట, విశాఖపట్నం, అక్కడ ఉంటాడు ఆయన. ఆయన షాప్ పెట్టి పిల్లల్ని పెట్టి ఇద్దరిని నమ్మిస్తూ ఉంటాడు. ఎంత లాభం ఉంటుందంటే, ఒకటికి 100 రెట్లు ఉంటుందండి అన్నాడు. 100 రెట్లా అనంటే, 50 రూపాయలకి షర్ట్ కొన్నాను అనుకోండి, 2,000కి అమ్ముతాను సార్, 2,500, 3,000 వరకు వెళ్ళిపోతాయి సార్. ఎందుకంటే ఆ మెటీరియల్ బాగుంటుంది సార్, వియత్నాం నుంచి వస్తే చాలా బాగుంటాయి సార్ అని. అంటే వ్యాపారం అన్నాడు. ఓకే, ఎంత మంచి క్రైస్తవుడు అంటే తెలుసా? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నాకు షర్ట్ ఫ్రీగా ఇచ్చాడు. మీరు పాస్టర్ గారు కదా సార్, సేవకుడికి ఇస్తే మాకు దీవెని సార్ అన్నాడు. నాకు తెలియకుండా తీసుకున్నానులేండి, తర్వాత తీసుకెళ్ళి ఇచ్చాను, వెంటనే గంటలో ఇచ్చేసాను. ఆ స్మగ్లింగ్ చేస్తారని నాకు తెలియదు అప్పటికి. అంటే దేవుని సేవకుడుగా నన్ను ప్రేమించి అభిమానించి నాకు ఇచ్చినటువంటి అతని దుర్వ్యాపారపు సొమ్ము నాకు సంతృప్తినిస్తుందేమో కానీ నా దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ సొమ్ము ఇంకా దేవునికి ఏడుపుని కలిగిస్తుంది. ఆ నొప్పి కలిగించేటువంటి ప్రాణాలని దుఃఖపెట్టే సంపాదించేటువంటి నీ ఆస్తి దేవునికి ఎప్పుడు సంతృప్తిని కలిగించదు. దేవుని బిడ్డలు ఆనందించలేరు దాన్ని బట్టి. అయినా ఇలాంటి తప్పుడు పనులు చకట పనులు ఎందుకు చేయగలుగుతున్నావు అంటే అతను అంటున్నాడు, దట్స్ మై బిజినెస్ బ్రదర్, యూ షుడ్ నో ద బిజినెస్ అన్నాడు. బాబు నా వ్యాపారం వేరు, నేను అలాంటి వ్యాపారాలు చాలా చేసి వదిలేసి వచ్చాను ఆయన, మీకు నా బాధ అర్థం కాదులే.
పరిశుద్ధమైన ప్రవర్తనతో కూడిన విశ్వాస సంబంధమైన జీవితం జీవించటానికి నీ హృదయము ప్రేరేపించబడేలాంటి స్థాయి ఆత్మీయత అండి. అది లేకుండా నీ బతుకు మోసం. అది అసలు అర్థం కావట్లేదు మీకు. మోసం. క్రీస్తులో పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి, నీతిమంతులుగా న్యాయవంతులుగా తీర్చబడేశాడు. ఏమైనా చేద్దామా? ఎలాగైనా చేద్దామా? వాక్యం చదవటం నీకు కావాల్సిన వైపుగా నువ్వు తిప్పుకొని అద్దాన్ని నీకు కావాల్సినట్లుగా మార్చుకుని నిన్ను నువ్వు మోసం చేసుకునేటువంటి మొదటి మోసం ఇది. రెండో మోసం చెప్తాను వినండి. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. రోమన్స్ 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఏంటి? ధర్మశాస్త్రానికి వేరా? యేసుప్రభు ఏమో ధర్మశాస్త్రాన్ని కొట్టేనంటాడా? దేవుని నీతేమో ధర్మశాస్త్రానికి వేరుగా ఉంటుందా? అంటే దేవుడు ధర్మశాస్త్రంలో ఒకలాగా, నూతన నిబంధనలో కృపాయుగంలో ఒకలాగా ఉంటాడా? మరి ఏంటి వాక్యం? పౌలు ఎందుకు ఇలా చెప్తున్నాడు రోమీయులకి? చదువుదాం. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది, నమ్ము వారి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇక్కడే తేడా ఉంది. ఏంటి చెప్పాడు చూసారా? ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు దానికి. ఏమని? ధర్మశాస్త్రం నిబంధన ఇలాగే ఉంటుంది, దీన్ని ఇలాగే ఫాలో అవ్వాలి, దీని ప్రకారమే చేయాలి, దీని ప్రకారం చెప్పితే కుదరదు. ఇది ధర్మశాస్త్రం. ఓకేనా? ధర్మశాస్త్ర నీతి. దాన్ని ప్రవక్తలందరూ కూడా ఏం చెప్పారు? దేవుడు చెప్పాడు దీన్ని ఇలా చేయాలి, చేయకపోతే కుదరదని చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? క్రీస్తునందలి విశ్వాసమైనదై, విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నువ్వు ఇజ్రాయేలీయుడు అవ్వక్కర్లా, రక్త సంబంధం అవ్వక్కర్లా, లేవి గోత్రం అవ్వక్కర్లా, బెంజమిన్ గోత్రం అవ్వక్కర్లా, యాకోబుకు వచ్చినటువంటి 12 గోత్రాలు నీకు సంబంధం అవ్వక్కర్లా. నమ్ము ప్రతివాడికి విశ్వాస సంబంధమైంది. నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతీయత, ఏ వర్గము, ఏ వర్ణము, ఏ స్థానము, ఏ సంవత్సరము, ఏ జాతి భేదం లేదు యేసుక్రీస్తులో. అందుకు క్రీస్తులో కుల మతాలు లేవు. ఎందుకు? దేవుని నీతి ఏంటి? నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. క్రీస్తునందరిదేమో విశ్వాస సంబంధమైనది, ఓల్డ్ టెస్టిమెంట్ ఏమో అక్షర సంబంధమైనది. విశ్వాసం అంటే ఏంటి? కనబడదు. ఉందా? ఉందే. లేదా? నువ్వు లేదనుకుంటే లేదు. ఉందా? ఉందే. లేదంటానికి రుజువు ఉందా? అదే విశ్వాసం. విశ్వాసం కర్త ఎవరు? యేసు. కాబట్టి యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి విశ్వాసం ఉంది. విశ్వాసానికి కర్త అయిన దేవుని పక్షమైన క్రీస్తుని చూసి మనము నమ్ముతున్నాము. ఏంటి ఆ నమ్మకం అంట? నీతి అయ్యున్నది. 23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆగండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు, కానీ దేవుడు అనుగ్రహించు మహిమ ఎందుకు పొందలేకపోతున్నారు? మహిమ అనే పదాన్ని కృప అనే పదంగా వాడుకోవాలి. దేవుని కృపను ఎందుకు పొందలేకపోతున్నారు? ఎందుకు పాపం చేస్తున్నాము అనే చెప్తున్నాడు. ఏంటి ప్రాబ్లము? ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రవక్తలు చెప్తున్నప్పుడు చేయలేమన్నారు. మోషే చెప్తున్నప్పుడు బాబో నీకు నమస్కారం అవన్నీ ఎవడు చేయలేడని చెప్పి పాపం చేసుకుంటూ వెళ్ళిపోయారు. దానికి శిక్ష వచ్చి అరణ్యంలో కాలినీయంలో స్నేహం చేస్తున్న దేవుని పక్షంగా ఉండి కూడా రాలిపోయారు, అనేక రకాలుగా చనిపోయారు. దేవుడు కేవలం ఇద్దరిని ద్వారానే ఆ లోకంలోకి ప్రవేశించినప్పుడు, వాగ్దాన భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు కూడా ప్రజలకు అర్థం కాల. మళ్ళీ నెహెమ్యా వచ్చి, ఎజ్రా వచ్చి దాని సంఘాన్ని కట్టినప్పుడు, దానియేలు వచ్చి, ఎజ్కేల్ వచ్చి గద్దించినప్పుడు, ఇర్మియా వచ్చి ఏడ్చి ప్రలాపించినప్పుడు, ప్రజలందరి మధ్యలో మలాకి గోల పెడుతున్నప్పుడు, మరి యోనా వచ్చి ప్రజలందరినీ ఒరే బాబు చూసుకుంటారా అని చెప్పి ఏడిసినప్పుడు ఏమైంది? ప్రజలందరూ హిస్టారికల్గా చెప్పుకునే విషయాలన్నీ కూడా వాళ్ళు తెలిసినా వాళ్ళు కూడా పాపం చేయడానికి ఇష్టపడారంట. వాళ్ళు కూడా పాపం చేసి తొలగిపోయారంట. ఎందుకు అలా తొలగిపోవాల్సి వస్తుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి విశ్వాస మూలముగా క్రీస్తులో ఉండి కూడా మనం ఈరోజు పాపం చేస్తున్నాం. అనుమానం, అవమానం, స్వనీతి, కోరిక, ఆసక్తి, ఆపేక్ష, ఇచ్ఛ, దురాభిమానము, శరీర కోరిక, అపవిత్రమైన ఆలోచన, ఇవన్నీ ఏంటి? యేసుక్రీస్తులో ఉండి చేసేటువంటి యాక్సెప్టెడ్ సిన్స్. ఇవన్నీ యాక్సెప్టెడే. మీరు ఎంతమంది దైవ సేవకులు అనబడినటువంటి వారు, క్రీస్తుని నమ్మిన వారు ప్రత్యక్షంగా చేస్తారే, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారో లేదు చూడండి. ఎవడు ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పడెవడో. పోన్లేండి సార్, అందరూ పాపం చేసి, ధర్మశాస్త్రంలోనూ పాపం చేసి, క్రీస్తు కృపలోకి వచ్చి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నావంటే, మరి యేసుక్రీస్తులో ఉండేటువంటి ఘనత, లేక యేసుక్రీస్తులో ఉండే ఆ న్యాయము, యేసుక్రీస్తులో ఉండే ఆ నీతి, యేసుక్రీస్తులో ఉండే మహిమ ఎందుకు పొందలేకపోతున్నావు? ధర్మశాస్త్రానికి, నూతన నిబంధన క్రీస్తుని విశ్వాస సంబంధంగా వినేసి, నమ్మేసి, ఒప్పేసుకుని అంగీకరించకపోవటం.
పాపము చేయటానికి నీవు ప్రేరేపించబడటం, తెగబడటం. ఏమంటే నేను ఉదాహరణలు చెప్పను, నీకు వాక్యం తెలిసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, క్రైస్తవుడు అయిన తర్వాత నిన్ను అన్యులు అంటారు చూడు, ఎరా మీ దేవుడు ఇలాగని చెప్పాడు, మీ దేవుడు ఇలాగే చేయమన్నాడు, మీరు క్రైస్తవులు కదా, మీ పాస్టర్ ఇలాగే చెప్పారా, ఏం మీ అన్న ఇలాగే చెప్తాడా, ఏం మీ అమ్మగారు ఇలాగే బోధించారా, అందుకే నేటి తెల్లారేసి టీవీని ఎత్తుకుంటున్నావు. ఈ పదాలు మనకు వినపడుతున్నాయా? కారణం ఏంటి? వాళ్ళ హృదయాల్లో ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ నోట్లో ధర్మశాస్త్రం లేదు, వాళ్ళ ఇంట్లో బైబిల్ లేదు. కానీ వాళ్ళ హృదయాల్లో ఉన్న ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. వాళ్ళు ఆజ్ఞాక్రమమైనటువంటి విషయాలను చూసి కట్టడలు నీవు చేయట్లేదని నీ మీద నిందారోపణ చేస్తున్నారు. మరి వాళ్ళు అంత పబ్లిక్గా చెప్తున్నారు అంటే తప్పు ఎవరిది? కారణం ఎవరిది? మందే. అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని క్రీస్తులో ఉన్నటువంటి ఆ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడే దేవుని మహిమను పొందలేకపోతున్నాము. అంటే ఎందుకు పొందలేకపోతున్నాం? పాపం చేస్తున్నాం. యేసు ప్రభులోకి వచ్చి పాపం చేయడానికి అధికారం అప్పనే అట్లా అని రాదు. మూడో విషయం చెప్తాను. 3వ అధ్యాయము 28వ వచనంకి రండి. రోమపత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఏంటంట? నీతిమంతులుగా తీర్చబడడానికి ఎవరిని బట్టి? క్రియలు లేకుండా విశ్వాసం వలన మనుషులు నీతిమంతుడికి. ఇక్కడ మనుషులు అన్నాడు అనంటే ఇజ్రాయేలీలు కాదు, అందరూను, ఇన్ జనరల్ ఆల్ ద పీపుల్ ఆన్ ద ఎర్త్. ఆకాశం కింద భూమి మీద జీవించే నరుడు, ప్రాణము కలిగిన, శరీరము కలిగిన, రక్తమాంసాలు కలిగిన, ఆత్మ కలిగిన ప్రతి ఒక్కడు. దీనికి ఏ భేదము లేదు, అందరూ గుర్తించండి. రైట్. ఇక్కడ అన్యజనులు అనే పదం కూడా కింద వచనంలో వస్తుంది. 28లో అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును దేవుడే. అర్థమైంది? ఇప్పుడు అందరికీ దేవుడు యేసుక్రీస్తు వారే. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఎందుకు పాత నిబంధనలో క్రియల ద్వారా నీతిమంతులుగా మారుతారు. క్రియల ద్వారా నేను తేడా చెప్తాను వినండి. ఒక మనిషి ఏదైనా చిన్న పొరపాటు చేశాడు అనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం పెద్దలు నిర్ణయిస్తారు, దాని ప్రకారం అది వెళ్ళి చెల్లించాలి. ఆ మనిషి దేవునికి గనక ఘనపరిచేటువంటి స్థానంలో అర్పణ తీసుకుని వచ్చి దేవునికి గొప్పగా చేయాలనుకున్నాడు, పస్కా బలి అనుకున్నాడు అనుకోండి, పస్కా బలి ఫస్ట్ ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, పెద్ద కోడిదూడను తీసుకొచ్చి దేవునికి బలి ఇచ్చాడు అనుకోండి, ఆడు చాలా గొప్పడు. ఆడికన్నా కొంచెం ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉండేవాడు ఎద్దును తీసుకొస్తాడు, అంతకన్నా తక్కువ ఉండేవాడు గొర్రె పొట్టెలను తీసుకొస్తాడు, అంతకంటే తక్కువ ఉండేవాడు మేక పొట్టెలను తీసుకొస్తాడు, అంతకంటే తక్కువ ఉండేవాడు మేక పిల్లని తీసుకొస్తాడు, అంతకంటే తక్కువ ఉండేవాడు పావురం పిల్లల్ని తీసుకొస్తాడు, అంతకంటే తక్కువ ఉన్నాడు రోడ్డు మీద ఉచ్చులేస్తే ఊరికే దొరికిపోయే గొవ్వ పిల్లల్ని తీసుకొస్తాడు. ఇవన్నీ ఘనతను బట్టి, గొప్పను బట్టి, ఇంత చేస్తే అంత అనేటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి దేవుని దగ్గర కూడా క్రియలలో గొప్పవారుగా చెప్పబడేటువంటి స్థానం దేవుని దగ్గర ఉంది. ఉన్నట్టు ఉందా? లేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ తీసుకొచ్చి గుమ్మం వరకే, లోపల ప్రధాన యాజకుడు లేవీలు ఆ బలి అర్పిస్తారు, ఎందుకంటే మనిషి డైరెక్ట్గా ఎంటర్ చేయనివలా. కానీ మనుషుల మధ్యలో అపోహ ఏంటి? గొప్పగా ఇచ్చాడురా, ఏం చేశాడురా. నేను విశాఖపట్నంలో కూడా కొంతమంది మోతుబరులైనటువంటి ఈ క్రైస్తవ నాయకత్వపులు కొంతమంది గురించి విన్నప్పుడు, వా ఆయన ఎక్కడండి బాబు, అబ్బోబ్బోబ్బో ఆయన బోల్డ్ చర్చిలండి, ఆయన అన్నిట్లోనూ ప్రెసిడెంట్ అండి, ఆయన చాలా ఉన్నోళ్ళండి, ఆయన చాలా గొప్పోళ్ళండి, ఆయన చాలా అని. ఎవడండి ఈ ఆయన? ఈయన దేవుడికి ఉంటే నీతిమంతుడా, దేవుని కంటే యథార్థపరుడా, దేవుని కంటే గొప్పవాడా? మనుషులు గొప్ప చేసుకున్నారు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎన్నిక చేయబడలేదు, కానీ అందరినీ ఆయన నీతిమంతులుగా తీసుకొచ్చాడు. అది దేవుని గొప్పతనం. ఈరోజు గొప్పవాళ్ళు అనబడ్డ వాళ్ళు మనము ఎవరిని నీతిమంతులుగా తీర్చాలని చూసుకోండి. మీ సేవకుడు మిమ్మల్ని నీతిమంతులుగా సర్టిఫై చేసి పరలోకం తీసుకెళ్ళాడు. మీరు వేల మందిని ఆరాధించినా, లక్షల మందికి ఒకేసారి కూడుకున్నా, గొప్ప బిల్డింగ్ కలిగి ఉన్నా, మరి ఇంటర్నేషనల్ ప్రసంగికుడైనా, గొప్ప టీవీ కార్యక్రమాలు దినవేళ కూర్చున్నా, మీ సేవకుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేడు. యేసు ప్రభు తీసుకెళ్తాడట. అందుకని అంటున్నాడు, విశ్వాస సంబంధమైనటువంటి ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసును నువ్వు ఎరిగి ఉండాలి. పర్సనల్లీ యూ షుడ్ హ్యావ్ ఇంటరాక్షన్, యూ షుడ్ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్, జీసస్. యేసుతో నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవం మనకు వచ్చిన తర్వాత ఇంక క్రియలు లేవు కాబట్టి మానేద్దాం. ధర్మశాస్త్ర క్రియలు మనం చేయక్కర్లేదు, దాని ప్రకారం మనం చేయక్కర్లేదు, అటు ప్రకారం మనం ఎందుకు పట్టించుకోవాలి, అవన్నీ అవసరమా అనండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభువు కొట్టివేసింది ఏంటంటే, ఆ నిబంధనను పాప ప్రాయశ్చిత్తం చేయటానికి ఏ బలి పశువు క్రమమైతే ఉందో వాటిని రద్దు చేశాడు. ఎందుకు?
బలి పశువు క్రీస్తు వచ్చేసాడు కాబట్టి. 2, నియామపు కాలములను రద్దు చేశాడు. ఎందుకు? క్రీస్తునందు సమస్త విషయాలు పరిశుద్ధపరచబడ్డాయి కాబట్టి. 3, ఆచారాలను సంప్రదాయాలు అని చెప్పబడిన యూదా నిష్టకు సంబంధమైన పద్ధతులని ఆపు చేశాడు. దానిలో పండుగలు ఆచారాలు ఉన్నాయి. వాటిని ఎందుకు ఆపు చేశాడు? క్రీస్తు రాబోతున్న వాటికి ఛాయ కాబట్టి, క్రీస్తు వచ్చాడు కాబట్టి వాటి అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు నీతిమంతుడిగా మార్చబడాలంటే ఆ క్రియలు మార్చమన్నాడు. అంతేగాని ఆజ్ఞలు తీసేయమని, కట్టడలు మానేయమని, నిబంధనలు వదిలేయమని, సూచనలు తీసుకోవద్దని, ఆయన ఇచ్చినటువంటి ఆ ఉపదేశాలను పట్టించుకోవద్దని, ఆయనకు సంబంధించినటువంటి మాటలలో మానవులు దేవునితోనూ, మానవుడు మానవుడికి, మానవులు పక్షంగా దేవుని కోసం చేయాల్సిన పనులు మానేయమని ఎక్కడా చెప్పలేదు. నిర్లక్ష్యం చేసి కృప వచ్చేసింది కాబట్టి, క్రీస్తులో నేను నీతిమంతుని కాబట్టి నేనేం చేసినా పర్వాలేదని ఆయా ప్రదేశాలలో నోటి మాటలు. ఒకసారి ఇక్కడ ఒక మాట చూడండి, మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నువ్వే మాటలు మాట్లాడినావు లెక్క చెప్పాలక్కర్లేదా? దానికి కిందనేముంది? నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నొందుదువు. నేను సజ్జనుడు అనుకోండి, నా హృదయం మంచిది అనుకోండి, నా మాటలు మంచి అవుతాయి. నేను దుర్జనుడు అనుకోండి, చెడ్డ విషయాలను బయటికి తీసుకొస్తాను. ఈ రెండింటిలోనూ మంచి విషయాలు బయటికి తెచ్చేవాడినా, చెడ్డ విషయాలను బయటికి తీసుకొస్తున్న వాడినా, మంచి సంబంధినా చెడ్డ సంబంధినా, అంటే దురాత్మ సంబంధినా దైవ సంబంధినా అనేది నా మాటలు డిసైడ్ అవుతాయి. ఇప్పుడు నా మాటల మధ్యలో నా విశ్వాసానికి కర్త క్రీస్తు అయితే నేను క్రీస్తు సంబంధమైన విషయాల్లో నీతిమంతుడిగా తీర్చబడతాను. నేను క్రీస్తు సంబంధమైన మాటల దగ్గరే నేను పట్టుబడుతున్నానంటే, దేవుని సంగతులు అంత సీరియస్గా తీసుకోవట్లేదంటే, మాట అటు ఇటు కాని మాటలు మాట్లాడుతున్నానంటే, ఎవరికో నచ్చేటట్టు ఒకవైపు కొమ్ముగాసి దేవుని పక్షంగా పక్షపాతంగా ప్రవర్తిస్తున్నానంటే ఎలా ఉంటుంది? ఇక్కడ చూసుకుందాం. అందుకే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని చెప్పి విశ్వాస సంబంధమైన పరిస్థితులకు తెగబడేటువంటి పాపం చేయకండి. కుదరదంతే. ఇది ఈ రక్షణ మూలాలు యవ్వనస్తుడైనటువంటి సంఘంలో పడాలండి. యూత్ అంటాను చూసావా, ఎప్పుడు 8వ తరగతి 9వ తరగతికి వచ్చి 13, 14 ఏళ్ళకి వచ్చేటప్పటికే ఆ టీన్స్లో నుంచి యూత్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే సండే స్కూల్లో మీరు బేసేస్తే యూత్లోకి వచ్చేటప్పటికి పిల్లడు నేను ఈ తప్పులు చేయకుండా నేను పెరగాలి, ఈ పాపం చూడకుండా నేను రావాలి, ఇది దేవుని నీతికి వ్యతిరేకం కాబట్టి నేను లచ్చలి. యేసు ప్రభు ఎలా పెరిగాడు? దేవుని దయ్యందును పెద్దల దయ్యను వాక్యము దయ్యందును ఎదుగుతూ ఉండెను. మనం వాక్యము వదిలేసి దేవుని దయ్య అని చెప్పి పాస్టర్ గారికి పరిచయం చేసి నెత్తి మీద చేతులెట్టి ప్రార్థన చేస్తారు బర్త్డేకి. ఒక పూట 1 నిమిషం చెయ్యేస్తే దీవెన పాస్టర్ గారిలో ఉన్న ఆత్మంతా దీపోద్దా? ఆడేమన్నా నూనె కుమారుడని యెహోషువానా, నేనేమన్నా మూసేనా? మరి 2 రావు. మరి ఎందుకనంటే ఆచారం అంతే. ఆచారమో గ్రహచారమో, మొత్తానికి వాస్తవం ఏంటి? బైబిల్ వేరే చెప్తుంది. బైబిల్ ఖచ్చితంగా ఏం చెప్తుందంటే, ఆ యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికే దేవుని సంగతుల్లో నేను ఇలా చెయ్యకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే విషయం వాడి మనసులోకి వెళ్ళనివ్వకుండా, డ్యాన్స్ ఎదిగని దా మ్యూజిక్ కొడుదుగని దా పాటలు పాడదాం, దా మనం డ్యాన్స్ చేస్తూ ఆరాధన చేద్దాం, దా మనం సువార్త వెళ్దాం, దా మనం అక్కడికి వెళ్దాం. లైఫ్ మానేసి ఈ క్రియలన్నీ నిన్నేమన్నా పరలోకం తీసుకెళ్తాయా? జీవించే జీవితం నేర్పండి. మీ పాస్టర్ గారిని చూసి రే అన్నయ్యని చూసి నేర్చుకో, అయ్యగారిని చూసి నేర్చుకొని నేర్పండి. మరి నువ్వేమో జీతగాడిగా చేర్పడితే నీ కొడుకు ఏమైనా ఆత్మీయుడు అవుతాడా? నువ్వేమో పెయిడ్ శాలరీకి జాయిన్ అయ్యి ఉద్యోగంలోనేమో ఉద్యోగమే, అది లిటరల్లీ ఉద్యోగం. నువ్వు బ్యాప్టిస్ట్ చర్చిలో చేసిన ఉద్యోగమే, లూథరన్ చర్చిలో చేసిన ఉద్యోగమే, ఏ చర్చిలోకి వెళ్ళి నువ్వు జీతం తీసుకుంటున్నావు, ఉద్యోగస్తులు అయిపోయి మీరు ఆత్మీయులు ఎలా అవుతారండి? అంటే డబ్బు సంపాదించుకోవడానికి పోషణ కొరకు నీకు అది అవసరమే, నేను కాదంటలా. కానీ దాని వెనక ఆత్మ చెప్తున్న దానికి జీతగాడే అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి కదా. దానికి నువ్వు ఆత్మీయుడు అని గొప్ప ప్యారిష్ పాస్టర్ అయితే ఉపయోగం ఏంటి, లేకపోతే ఇంటర్నేషనల్ పోపు అయితే ఉపయోగం ఏంటి? అది అన్నీ బైబిల్ చెప్తున్న దానికి స్టాండ్ అవ్వదు. వాక్యములో క్రీస్తులో జీవించేటప్పుడు నువ్వు చేయటానికి కుదరదు అనే విషయం పిల్లవాడిగా పెరుగుతూ పెద్దవాడు అయ్యేటప్పటికి పర్ఫెక్ట్ అయిపోవాలి. ప్రౌఢమైన జీవితంలో వివాహ వ్యవస్థకు వచ్చేటప్పటికి అల్లరి చిల్లర ఉండకూడదు. ఆ మనిషిని చూడగానే మీ సంఘంలో యవ్వనస్తులను ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరైనా చూస్తే, సంబంధం గురించి మాట్లాడాల్సి వస్తే, వివాహ పరిశుద్ధతకు ముందుకు వెళ్లాల్సి వస్తే, ఈడు పరిశుద్ధమైన వాడా వీడికంటే వీడు పరిశుద్ధమైన వాడా అనే బ్యారేజ్ రావాలి. కానీ వీళ్ళకంటే ఆడు బెటర్ అని దూరకూడదు. అర్థమైందా? వాళ్ళకంటే వీళ్ళు బెటరు, వీడి శాలరీ ఎక్కువ, వీడు అమెరికా వెళ్ళిపోతారు రేపు ఎల్లుండో. ఈ మాట చెప్పాలి. మన ఎంత దుఃఖమైన సంఘటన అంటే, సంఘంలో సహోదరి చనిపోయింది. చనిపోయినటువంటి వర్తమానం హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
వెంటనే పిల్లలకి ఫోన్ చేస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు, అమ్మాయి ఆఫ్రికాలో అదే ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి ఉంది, అమెరికాలో ఒక అమ్మాయి ఉంది. ఇద్దరూ స్పష్టంగా చెప్పారు, అయ్యగారు మేము రాలేము, కార్యక్రమం కానిచ్చేసేయండి. అవసర దశలో బలహీనత ఉండేటప్పుడు పిల్లలు దగ్గరుంటారని, పిల్లలు పోషిస్తారని, పిల్లలు వాళ్ళని ఆదుకుంటారని, ఆ బలహీనమైన సమయంలో వాళ్ళకి మందో మాకో ముద్దో పెడతారని ఏవి ఆశలేవి? మీరు పిల్లల్ని పెంచుకునేటప్పుడు వాళ్ళకి ఆత్మీయత విత్తకుండా భౌతికతను విత్తి మీరు బాగా సెటిల్ అవ్వాలని విత్తారు. ఇప్పుడు వాళ్ళు బాగా సెటిల్ అయ్యి నీ శవాన్ని పిచ్చి కుక్కలకి పడేసినట్టుగా తీసుకెళ్ళిపోమని చెప్తే మేము కూడా ఏం చేయలేకపోయాం. ఎందుకంటే మీకన్నా మాకంత రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు. జీవించేటప్పుడు మీ ఆత్మలకు కాపరి, మీ శవాలకు మిమ్మల్ని పాతిపెట్టే గోతుకాడు ఉండేటువంటి మేము శ్మశానకర్తలం కాదు. దయచేసి సేవకులను ఇబ్బంది పెట్టకండి. వారు మీ శ్మశానాలతో మీ దగ్గరకు వచ్చి మీ పక్కన కూర్చొని కరోనాలు పట్టించుకోలేక్కర్లేదు. అది మీ పని, అది మీ కుటుంబం పని. నిజంగా దేవుని మహాకృప ఏంటంటే చక్కగా ఈ కరోనా అటు నుంచి అటే తీసుకెళ్ళిపోతుంది. మా వరకు ఇంటి వరకు తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టి ఈ ఆఖరి ప్రార్థనలు, ఈ సాక్ష్యాలు ఎన్ని లేవన్నీ పోయినాయి. అంటే ఇది బాధతో ఎందుకు చెప్తున్నానంటే, ఒక నీతిమంతుడుగా తీర్చబడాలి అని బైబిల్ చెప్తున్నటువంటి ఆ దైవ సంబంధమైన క్రీస్తు సంబంధమైన పరిపక్వతకు సంఘం పిలిచేయట్లేదు. పిల్లల్ని పట్టించుకోవట్లేదు. యవనస్తుల్ని పాడు చేసేస్తున్నాం, ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు, మగపిల్లల్ని దురదృష్టమైన లోకం వైపు, ఆకర్షణ వైపు తిప్పుకుంటున్నారు. దానికి చర్చిలో మీరు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, ఆ నర్చరింగ్ అంతా కూడా వాక్యమే అయి ఉండాలి, వాక్య సంబంధమైన క్రియలు అయి ఉండాలి, బుద్ధి చెప్పే సంగతులు అయి ఉండాలి, జ్ఞానోపదేశంగా మారాలి, మారు మనసును కలిగించే స్థాయికి తీసుకురావాలి. పాపము చేయాలంటే వాడి మనస్సులో సైతం ఆలోచన పుట్టకుండా పవిత్రమైన కలలు గనేలాగా వాడిని పెంచాలి. ఆ యవ్వన కాలపు జీవితానికి సంఘమునకు సిద్ధపరచకపోతే ఎలా? మీరు ఇక్కడ చిన్న పిల్లలు కూర్చుంటారు చర్చిలో, చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కూడా నాతో పాటు పెద్ద మెసేజ్ వింటారు, పెద్దోళ్ళతో పాటు అందరూ కూర్చుంటారు ఇక్కడ విశాఖపట్నంలో. అందరూ ఇక్కడ కూర్చొని వీళ్ళు ఎదుగుతూ కొద్ది సమయంకి వచ్చేటప్పటికి ఇంట్లో ఏమైనా తప్పు చేస్తే, అదేంటి అన్నయ్య ఇలా చెప్తే మీరు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. కారణం ఏంటి? వాళ్ళు కూడా ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నీతికరమైనది, మాన్యమైనది, రమ్యమైనది, ఖ్యాతి కలిగినది వెతుక్కుంటున్నారు. వాళ్ళు వింటున్నారు, వాళ్ళు నేర్చుకుంటారు ఆ విషయాన్ని. ఆ నేర్పే భక్తిలోకి మనం రావాలి ప్రియులారా. 4వ విషయం చెప్తున్నాను వినండి. రోమిల్కి రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలోనే ఈ కృపను నిర్లక్ష్యం చేసి మోసపు కృపను ఎలా తీసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏ శరీరమందు? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. ఇక్కడ గమనించండి ఎంత స్పష్టమైనటువంటి వాక్యం చెప్తుందంటే, ధర్మశాస్త్రమును అంటే శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు. మీరు శరీరానుసారులా ఆత్మానుసారులా? ఆత్మ చెప్తున్న సంగతులతో వెళ్తున్నారా, శరీరం చెప్తున్న సంగతులకు వెళ్తున్నారా? ఆత్మ అంటే నీ ఆత్మ కాదు, మీ అత్తగారు, మీ అమ్మగారు, మీ ఇంట్లో మీ తండ్రి గారు, లేకపోతే మీకు కావాల్సిన ఒకడు ఉంటాడు, ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ చెప్పిందే. మీకు తెలుసా ఆ ఆత్మ నేను కూడాను. కొన్నిసార్లు అన్నయ్య చెప్పాడు, కొన్నిసార్లు అన్నయ్యని అడగండి, కొన్నిసార్లు అన్నయ్యకి చెప్పండి, కొన్నిసార్లు అన్నయ్య చేత చెప్పించుకోండి. ఈ ఆత్మ అనమాట. అది ఈ ఆత్మను అనుసరించి కాదు నడవాల్సింది, పరిశుద్ధమైన దేవుని ఆత్మ. వాక్యం తెలిస్తే ఈ ఆత్మలన్నీ తీసేస్తావు. ఈ ఆత్మల్లో దేవుని సంబంధమైన ఏవో కావో పరీక్షించుకుని పనికి మాలిన దానికి శ్రద్ధ పెట్టకుండా వాటిని శుభ్రపరచుకుంటావు. అది క్రమం, అది నేర్చుకో. ఏంటంట 4వ వచనంలో క్లియర్గా ఉంది, 3, 4 కలిపి చెప్తున్నాడు. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. నువ్వు ఎంత దేవుని ఆత్మతో నడిపించబడినప్పటికీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటంటే, పాపమునకు జీతము ఉన్నది, దానికి పేరే మరణము. మరణమును విజయంలోకి తీసుకురావాలి అనంటే పాపరహితమైన వ్యక్తి ఆ పాపమునకు జీతముగా, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా, పాపమునకు విమోచన క్రయధనముగా రక్తము చిందించాలి, శిక్ష తొలగించబడాలి. ఇది ధర్మశాస్త్రమైనటువంటి నీతి విధి. ఇప్పుడు నేను తెలియక చేయటానికి లేదు, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాను అంటే శరీరం ద్వారా నడిపించబడిన ఒకప్పుడు చేసిన పని ఉందే, దానికి విమోచించబడాలి. అందుకే చెప్పాల్సిన విషయం ఏంటంటే, చిన్న పిల్లలు ఊహ తెలియక మునుపు వారికి శరీరానికి రక్షణ అవసరం లేదు.
వారికి ఊహ తెలిసిన వెంటనే వాడు మొదటి పాపము, మొదటి తప్పు, మోసమైనటువంటి పనిని స్వార్థంతో చూపిస్తాడు. నాది అనేది వెల్లడి చేస్తాడు. నాకే స్వంతం అనేలాగా ప్రవర్తిస్తాడు. మీరు చూడండి, 100 మంది పసిపిల్లల్ని ఎత్తుకున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు చేతులు చాస్తే మీరు తెలియని వ్యక్తి కనుక 99 మంది పిల్లలు మీ దగ్గరికి రాకపోగా వాడు గట్టిగా అమ్మని కౌగిలించుకుంటాడు. ఏంటంటే అది నాది అంటాడు. మీరు కొంచెం ఊహ తెలిసిన తర్వాత 100 మంది చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి 4-3 సంవత్సరాల మధ్య నడకలు నేర్చుకుని, తినడం నేర్చుకుని, చాక్లెట్టు, లాలీపప్పు, బిస్కెట్టు తినడం వచ్చినవాడికి మీరే మీ డబ్బులతో ఒక 5 రూపాయల వస్తువు వాడికి కొనిచ్చి నాకు ఇవ్వా అనడంగానే వాడు ఏమంటాడు? నాది అంటాడు. ఆడిది ఎవరిది? ఆడేమన్నా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కొడుకా? ఆడింట్లో ఏమన్నా ఫ్రీగా ప్రింటింగ్ మిషన్ ఉందా? ఆడికి ఏమన్నా బిస్కెట్ ప్యాకెట్ కంపెనీ ఉందా నాదనడానికి? నువ్వు కొనిచ్చిందే. కానీ వాడు ఎందుకు నాదన్నాడు? స్వార్థంతో బుద్ధిని వాడి నడవడికల చేత వాడి క్రియలను వెల్లడి చేస్తుంటాడు. వాడు లోకానుసారి అని చెప్తూ ఉంటాడు. అలాంటి ఊహ తెలిసిన తర్వాత అలాంటి చిన్నపిల్లలు పాపము వైపు రారు. ఇది ఊహ కేవలం నరుని హృదయం చెడదే. ఇక్కడ పాపంలోనికి వచ్చి ఎప్పుడైతే తప్పు, ఎప్పుడైతే మోసం, ఎప్పుడైతే స్వార్థం, ఎప్పుడైతే స్వనీతి దాటి ఊహలోకి వచ్చి లోకంలోనికి ఒక రకమైనటువంటి ద్వేషంతో పొరుగువాడిని చూచినప్పుడు ప్రేమించలేక వాడిని దాటాలి అనే పోరాటము, గెలవాలి అనే కాంక్ష, సంపాదించాలి అనేటువంటి ఒక బలహీనమైన కోరిక, ఇవి ఎప్పుడైతే ప్రారంభించో వాడికి రక్షణ అవసరం. కాబట్టి వాడు పాపక్షమాపణలోకి వెళ్ళాల్సిందే. ఇంకా చెప్పాలంటే స్కూలులోకి చేరే టైంకి అలాంటి పిల్లవాడికి కూడా ఖచ్చితంగా రక్షణ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళే బోధలోనికి క్రీస్తు దగ్గరికి తీసుకురావాల్సిందే. ఇది క్రమం గుర్తించండి. ఈ చిన్న పిల్లలు లేక పెద్ద పిల్లలు మరి బ్రతికి ఉన్నప్పుడంత కాలం కూడా వాళ్ళకి క్రీస్తు యొక్క రక్షణ బోధ వాళ్ళకి విచక్షణగా మార్చడం, నీతిగా బోధించడం అనేది ఇంపార్టెంట్. దానికే కొన్నిసార్లు మత సంబంధమైన బోధన దాటి మోరల్ సైన్స్ అనేటువంటి విషయాలను బోధిస్తూ ఉంటారు. ఈ కారణమే. అయితే ధర్మశాస్త్రమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి దేనిలో పంపాడు తెలుసా? పాపంతో పంపల, పాప శరీర ఆకారంతో పంపాను అని చెప్తున్నాడు. అంటే ఆ శరీరము కూడా పాపమును చూడగలదు. జాగ్రత్తగా వినండి. ఆ శరీరము పాపమును చూడగలదు, పాపమును వినగలదు, పాపము మధ్యలో నిలబడగలదు, పాపాన్ని గుర్తించగలదు, పాపాన్ని ద్వేషించగలదు, పాపము యొక్క బాహ్యమైన రూపాన్ని అనుభవించగలదు. కానీ పాపములో చేయి పెట్టదు, పాపాన్ని కోరుకోదు, పాపాన్ని అనుభవించదు, పాపాన్ని తీసుకోదు, పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తన బాహ్యమైన పరిస్థితుల మధ్య రహస్యంగా చూడటానికి ఒప్పుకోడు. యేసులో ఉన్న గొప్పతనాలు అవేనండి. ఈరోజు లోకమంతా ఏదో ఇస్తూ ఉంటే అవన్నీ వదిలే యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆయనలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఎంత పరిశుద్ధుడంటే నా పాపాలన్నిటినీ చూపించేసిన పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపం లేదు. అంత పరిశుద్ధుడిని పట్టుకోవటం ధన్యత అండి. ఏం కావాలి లోకంలో? మీరు ఏది సంపాదించుకున్నా దానిలో మోసం ఉంది, ఏది సంపాదించినా మోసం ఉంది. మీ జీతమే కష్టార్జితంగా మీకు వచ్చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే అక్కడ గ్రాస్ శాలరీ కింద నెట్ చూడగానే నీకు దుఃఖం వచ్చి కట్ చేశాడు ఛీ నిజానికి యు ఆర్ నాట్ వర్తీ టు రిసీవ్ దట్. అయినా కూడా నీకు లోపల ప్రయాసే ఉంది. ఇక్కడ చూడు, పాప శరీరముందు ఆయన పాపమునకు శిక్ష విధించాడు. యేసుకి శిక్ష కాదు, యేసు శరీరమునకు శిక్ష. గమనించండి, యేసు పాపి కాదు, యేసు పాపమును మోసుకున్న గొర్రెపిల్ల. గుర్తించండి, యేసులో పాపము లేదు. యేసు నీతికి విషయంలో ఎన్నడూ కూడా దుర్నీతిని ద్వేషించి పాపమును ద్వేషించి పరిశుద్ధుడు. అంటే యేసు పాప శరీర ఆకారంలో ఉండడాన్ని బట్టి నా ఆకారానికి, నా రూపానికి, నా పోలికకు, నా స్వభావానికి, నా మనస్సుకు, నా హృదయానికి, నా అంతర్యానికి, నా అంతరంగమునకు పాపము కలిగించేటువంటి ఈ లోకపు శరీరం అంతటికీ సాక్షిగా యేసు రక్తం చిందించేశాడు. కాబట్టి ఈ శరీరంతో నేనేమైనా చేసుకోవచ్చు. ఆయన చేశాడు కదా. గుడ్ ఫ్రైడే అయిపోయింది కదండి. కాబట్టి మరుసటి రోజు మళ్ళీ మామూలే. ఎందుకు? గుడ్ ఫ్రైడేలో నా పాపం పోయింది, సిలువలో పాపం పోయింది. ఇప్పుడు నేను ఎలాగైనా బతకచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇదే బోధ నేను కంటిన్యూ చేస్తే మిమ్మల్ని కూడా నేను హైపర్ గ్రేస్లో తిప్పేయగలను, తప్పుడు బోధలోకి తీసుకెళ్ళిపోగలను. ఈ తప్పుడు బోధ నీకు ఎవడూ చెప్పలేదు, నువ్వు అంటున్నావే. నేను కూడా నీకు ఎప్పుడు బోధించలేదే, ఈ 25 ఏళ్లలో ఎప్పుడు నీకు బోధించలేదే. కానీ నువ్వెందుకు వెంబడిస్తున్నావు, తప్పు చేస్తున్నావు తెలుసా? మరి ఎందుకు పాపం చేస్తున్నావు?
ఎందుకు ఆ పాప శరీరమును చూడగానే ఎందుకు ఆ ద్వేషం తెచ్చుకున్నావు? ఎందుకు కోరిక కలిగి ఉన్నావు? ఎందుకు తప్పు చేస్తున్నావు? ఎందుకు లైంగికమైన, ఎందుకు నోటితో అయినా, ఎందుకు శరీరంతో అయినా, ఎందుకు మనస్సులోనైనా, ఎందుకు హృదయంలోనైనా, ఎందుకు శరీర క్రియల్లోనైనా ఎందుకు తెగబడ్డావు? పాప శరీరాకారపు క్రీస్తునందు వెచ్చలవిడిగా జరిగిపోయినటువంటి ఆ పరిశుద్ధమైన పాప నిష్కృతి, పాప పరిహారము జరిగిపోయిన తర్వాత నీ మనసు తెగబడిపోయింది కదా. అలా చేయొచ్చా? అలా ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకు ఆ రకమైనటువంటి ఆశ వచ్చి తప్పు చేయగలుగుతున్నావు? ఎందుకు స్త్రీలరా పురుషులకు లోబడండి, దట్స్ ఆజ్ఞ అంతే. అది మనుషుల కొరకు చేయాల్సిన, దేవుని కొరకు చేయాల్సిన పని. క్రీస్తు తల అన్నప్పుడు, నీ పరిమిటి తల అన్నప్పుడు నువ్వు లోబడాల్సిందే. కానీ వెంటనే దాన్ని అనుమానించి, అవమానించి, సిగ్గుపరిచి, దురాభిమాన పాపాల్లో పడి, నీ సొంతాన్ని ప్రేమించి, నీ భర్తను ద్వేషించి, మరి రకరకాల పరిస్థితుల్లో స్త్రీలేం తక్కువ తిన్నారా? మీరు కూడా దానికి తగ్గట్టేగా. మరి ఎందుకు ఈ పరిస్థితుల్లో పురుషులతో మనం చేసే పనులు ఎలా ఉంటున్నాం? ఇదే గుర్తించండి. అంటే ఒక వాక్యం నీకు వచ్చినప్పుడు, ఒక వచనం నీకు తెలిసినప్పుడు, ఒక ఆజ్ఞ నీకు తెలిసినప్పుడు, ఒక సూచన నీకు తెలిసినప్పుడు, ఒక హెచ్చరిక నీకు తెలిసినప్పుడు, ఒక కట్టడ నీకు తెలిసినప్పుడు, ఒక ఉపదేశం నీకు తెలిసినప్పుడు, ఒక సూచన నీకు తెలిసినప్పుడు, ఆ విధి నీకు తెలిసినప్పుడు నువ్వెలా తప్పిపోతావయ్యా? ఎలా సింపుల్గా బతికేస్తావు? ఎలా పర్వాలేదని తప్పు చేయడానికి తెగబడతావు? ఎలా హృదయాన్ని మోసం చేసుకుని శరీరాన్ని పాపంలోకి తీసుకెళ్తావు? పాప క్షమాపణ అనుభవానికి పాపము రూపము యొక్క శరీరము క్రీస్తు మనకి ఇచ్చినప్పుడు ఆయన్ను మరోసారి సిలువేస్తావా? అర్థమవుతుందా? ధర్మశాస్త్రానికి క్రీస్తుకి మధ్యలో నువ్వు ఏదో అనుకుంటూ యేసులో నువ్వు ఆపి అనేస్తున్నావు. కుదరదు. పాత నిబంధనలో కూడా నువ్వు ఫాలో అవ్వాలి. 5వ విషయం చెప్తాను. గల్తీ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం. మనము గల్తీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపలము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఎంత స్పష్టంగా ఈ 16, 17, 18 వచనాలు చెప్తాయంటే, నీతిమంతులుగా మారాలి. నీతిమంతులు, న్యాయమంతులు, పరిశుద్ధులు, సంపూర్ణులు, అనునాంగులు, ఈ పదాలన్నిటి యొక్క అర్థం ఏంటంటే, అంటే ఈ డిసైపుల్షిప్ మినిస్ట్రీ ఆఫ్ క్రిస్టియానిటీ ఒక మనిషి నుంచి మరొక మనిషికి అలా వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియపరచడమే సువార్త కాదు. ఇక్కడ సువార్తికులందరికీ నేను చెప్పేది వినండి. పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాల మీద వారికి భారం కలిగి, ఆ ప్రదేశం మీద ఆసక్తి కలిగి, ఆ ప్రదేశం మీద ఆపేక్ష కలిగి, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సంగతులు గ్రహించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక చోట ఉండి వాళ్లతో పాటు మమేకమై వాళ్ళకి దేవుని వాక్యాన్ని ఉపదేశించి, బోధించి, జీవించి, చూపించి, మార్చి, సంఘాన్ని సిద్ధపరిచి, సేవకుల్ని ఏర్పరిచి, పెద్దలను నియమించి, వారికి అది అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది పరిచర్య. ఇప్పుడు దినం ఏంటంటే సేవకులు సిద్ధపరచడం మానేసి బైబిల్ కాలేజ్ పెట్టి ఊరి మీద తోలుతున్నారు జనాల్ని. బైబిల్ కాలేజీలో 20 మంది ట్రై అయ్యారు, 20,000 మంది తయారు చేశాము. ఈ బైబిల్ కాలేజ్ దృక్పథము బైబిల్లో లేని వాటిని, సంఘ అవసరత ఒకరోజు అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికని పనిచేస్తే ఈరోజు అది వ్యాపకంగాను, అది ఆశీర్వాదంగాను, అది సమర్పణగాను జీవిస్తున్నారు. సమర్పణ బైబిల్ కాలేజీలోకి వెళ్ళటం సమర్పణ కాదురా నాయన. బైబిల్ కాలేజ్ డిగ్రీలను తెచ్చుకుని, సర్టిఫికెట్లు కొనుక్కుని, రెవరెండ్లు అయిపోయి, డాక్టర్లు అయిపోయి, బిషప్లు అయిపోయి, యాషాలు వేసేటువంటి బోధ జీవితం లేని బతుకు క్రైస్తవ్యమే కాదు. అలాంటి సంఘాలలో అలాంటి నాయకుల కింద బతుకుతున్న మీరు క్రైస్తవులు కూడా కారు. ఆ అపోస్తలుల బోధ కాదు ఇది. మీ పాస్టర్ గారి పేరు ముందు అపోస్తలులు వచ్చేసినా, 20 చర్చలు గట్టేసినా, ఆ హృదయము లోకానుసారమైన పద్ధతే కానీ క్రీస్తుని బట్టి ధర్మశాస్త్రాన్ని దాటిన నిబంధన కాదు. అది గమనించండి. అయితే అవునో కాదో చెప్పడానికి ఒక విషయం చెప్తాను. మీ మందిరాలలో, మీ సంఘాలలో మీరు వింటున్నటువంటి బోధలలో ఈ అభ్యంతరకరమైన మాట వినిన తరువాత ఎలాంటి స్పందన వస్తుందో దాన్ని బట్టి మీరు అది అవునా కాదా తెలుస్తుంది. ధర్మశాస్త్రము కట్టడి. ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చబడదు. ధర్మశాస్త్రము నిన్ను దాటిపోనివ్వదు. ధర్మశాస్త్రము హద్దులు గీస్తుంది. ధర్మశాస్త్రము నిబంధన చేస్తుంది. ధర్మశాస్త్రము నిర్ణీతమైన ప్రమాణాలలో మాత్రమే చూడమని చెప్పుద్ది. క్రీస్తు సంపూర్ణమైన స్వేచ్ఛని మనకి అర్హత కలిగిస్తాడు. ఇప్పుడు మీ మందిరంలో
మీ నాయకులు, మీ సేవకులు, మీ కాపరులు, మీ బోధకులు, మీరు ఏర్పరచుకున్న అభిషిక్తులు, మీరు నడిపించబడుతున్న దైవికమైన సంభూతులు మిమ్మల్ని కంట్రోల్ అండ్ కస్టర్డ్కి తీసుకొస్తున్నారా? స్వేచ్ఛగా ఆత్మతో పర్వాలేదని చెప్తున్నారా? సింపుల్ థింగ్, నువ్వు నన్ను దాటి వెళితే నువ్వు నాశనం అవుతావు, నాకు ఇవ్వకపోతే పోతావు, నాకు తెలియకపోతే పోతావు, నాకు చెప్పకపోతే పోతావు, నన్ను అడగకపోతే పోతావు, నువ్వు నేను తప్ప మరొక దాన్ని తీసుకుంటే అని ఎక్కడైనా ఎవరైనా ఒక మనిషికి ఫ్యాన్స్ని లైట్లని తయారు చేస్తే అది ధర్మశాస్త్ర సంఘం. నా గొర్రెలు నా స్వరం వింటాయి, ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, నువ్వు ఎక్కడికైనా పో, నాకు సంబంధం లేదు. వచ్చావా అని అడగను, రాలేదని అడగను, ఎందుకు వచ్చావని అడగను, ఎందుకు రాలేదని అడగను, ఏంటి నీ పరిస్థితి నాకు అనవసరం, నీకు దేవుని సంగతులు వినిపించేలాగా చేస్తాను. ఇది క్రీస్తు సంఘం. నువ్వు ఎటువైపు నడుస్తావు చూసుకో. కట్టుబాట ఓల్డ్ టెస్టిమెంట్, స్వేచ్ఛ న్యూ టెస్టిమెంట్, ఆత్మలో ఆరాధన న్యూ టెస్టిమెంట్, లేదు మందిరంలో ఆరాధన ఓల్డ్ టెస్టిమెంట్, నిబంధన 4 గోడలు, కట్టడి, ఇవి కొన్నే చెప్పాను నీకు. ఈ మాట మీరు అన్నారనుకోండి, కట్టుబాటు లేకపోతే జనులు తొలగిపోతారు. నువ్వు వాక్యం చెప్పక నాయన, నీకు దండం, నీ నోట్లో వాక్యం ఉంటాయి కాబట్టి నీకు కావాల్సినట్టు మాట్లాడుకుంటావు. కట్టుబాటు లేని జనులు తిరిగిపోతారన్న విషయం దేనికి సంబంధించింది? నిన్నేమైనా పరిపాలన చేయమన్నాడా? అలా చేస్తే మోషేనే దేవుని రాజ్యంలోకి రానివ్వలేదే, మరి నువ్వెందుకు పరిపాలన చేసేస్తున్నావు? సాత్వికంతో చేయమంటే నువ్వేమో ఆజ్ఞాపలతో చేస్తున్నావేమి? నీవు మందల కాపరిగా ఉండేటప్పుడు ఆ పని నువ్వు ఎలా చేయాలని నీకు ఇవ్వబడింది. మరి నీ లక్షణాలు ఏవి? క్రీస్తు మాదిరి ఏది? ఆ సంఘాలలో చేరి చిక్కుబడిపోయిన మనము ఈ విచ్చలవిడివైన తప్పు పనులు చేయడానికి ఇష్టపడతాము. సింపుల్ థింగ్, మీరేం వ్యభిచారం చేయరు, మీరు అస్సలు వ్యభిచారం చేయరు. సేవకులు మీరు అస్సలు చేయరు, విశ్వాసులు మీరు అస్సలు చేయరు. మీ సేవకుని కుటుంబంలో స్త్రీలైనటువంటి వారు ఈరోజు నేడు చూస్తున్నటువంటి పద్ధతి ప్రకారము చక్కగా మూతికి ముఖానికి పేడెత్తుకుని రంగు ఎత్తుకుని శుభ్రంగా అలంకరించబడి తయారయ్యి, నేను నిజంగా చెప్తున్నాను, ఒరిజినల్గా మిమ్మల్ని గుర్తించలేము, అంతగా తయారవుతారు. తయారయ్యినటువంటి అనుభవంలోకి మీరు వచ్చి చక్కగా జడ నిండా పుణ్యస్త్రీకి పెట్టినట్టు పూలు, అంటే రూపాయి కాసంత పసుపును ఈ బొట్టే తప్ప మిగిలినవన్నిటినీ చక్కగా అలంకరించుకున్నటువంటి స్థాయిలో నీ సేవకుడి యొక్క కుటుంబంలో ఒకరు తయారైతే సంఘము ఏం తయారవుతుంది చెప్పండి? సంఘం దేన్ని తయారవుతుంది? వాళ్ళని దారిలోకి తీసుకొచ్చేయడానికి మీరు రూల్ ఇచ్చారంటే ఎలాగవుతుంది? రూల్ ఇవ్వడానికి వీలేదు. వాడు ఏం చేశాడని నేను చెప్పను. మాదిరి లేని స్థానంలో మాదిరి కాని దానిని మీరు ప్రోత్సహించినప్పుడు అది మీరు తెలియకుండానే మీరు దాని సంకేతాలను మీ వస్త్రధారణ ద్వారా, వేషధారణ ద్వారా, మీ శరీరధారణల మధ్య కొన్ని అపవిత్రమైన పరిస్థితుల ద్వారా కామకత్వపు కోరికలను రేకెత్తించే అవతల మనిషిని పాడు చేస్తున్నావంటే నువ్వు చెయ్యవు నాయనా వ్యభిచారం, నువ్వు చెయ్యవు నాయనా జారత్వం. నీకు అసలు ఆ పాపం అంటే కూడా తెలియదు, కానీ నువ్వు వేసుకున్న బట్టల ద్వారా, నీ కూతురు వేసుకున్న బట్టల ద్వారా, నీ కొడుకు వేసుకున్నటువంటి ఆ టాటూలు, ఆ జబ్బల బన్నీన్లు, ఆ రకమైనటువంటి ఒంటి మీద వేసుకునేటువంటి వస్త్రాలు, వస్తువుల ద్వారా, ఆ తిరిగే తిరుగుళ్ళ ద్వారా, ఆ చెప్పే కబుర్ల ద్వారా ఆకర్షిస్తున్న పద్ధతిని చూసావా? మరి క్రీస్తు పక్షంగా ఏది ఇది పరిశుద్ధమైన క్రియ? ఏది? ధర్మశాస్త్రం నీతిమంతులుగా తీర్చబడదు, మరి నేటి మందిరము కూడా నీతిమంతులుగా తీర్చబడకపోతే యేసుక్రీస్తులో ఈ విచ్చలవిడితనం ఎక్కడి నుంచి వచ్చింది? మరి నాయకత్వం పైన హెడ్ కరెక్ట్గా ఉంటే బాడీ కరెక్ట్గానే ఉంటుంది. హెడ్కి బ్రెయిన్కి చెడిపోతే ఏమవుద్ది? చెడిపోతుంది, మొత్తం శరీరం ఎటెళ్ళిపోతుంది, పిచ్చడైపోతాడు. సంఘము కూడా నాయకత్వం క్రీస్తు కింద ఉండాలి తప్ప ఒక వ్యక్తి కిందకి రాకుండా ఉండేలాగా చూసుకోండి. మరి ఇది ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. మళ్ళీ మళ్ళీ దుఃఖపడుతూ కూడా ఎందుకు ఆ 16వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడంటే, అన్యజనులలో జన్మము వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులం కాదు. ఎందుకు అన్యజనుల్లో చేరేవాళ్ళు పాపులు ఎందుకు అవుతారు? ఎందుకు ఆ పరిస్థితులు కలిగి ఉంటారు? ఆలోచిస్తే అన్యజనులలో చేరినటువంటి వ్యక్తులు, అన్యజనులకు సంబంధించిన ఇజ్రాయేలీల మధ్యలో చేరినటువంటి మిశ్రిత జనము వారికి మాంసాపేక్ష కలిగించి దేవుని మీద సొనిగేలాగా, విగ్రహారాధన చేసేలాగా, వ్యభిచారము వైపు తిప్పేలాగా ఎలాగైతే మొదటి జనాన్ని అరణ్యంలో పాడు చేసిందో, అన్యజనులలో ఉద్దేశాలను మనము చేర్చుకుని, అంటే అన్యజనుల్లో నుంచే కదండి మనందరం వచ్చింది కాబట్టి కొన్ని పర్వాలేదని క్రీస్తుని నిరర్ధకం చేసి వాక్యాన్ని పట్టించుకోక, పరిశుద్ధమైన ఆజ్ఞలకు నిబంధనలకు తీసుకోక, కృపను నిర్లక్ష్యం చేస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని సైతం మనము చులకం చేసేస్తున్నాము. అది ఈ దుఃఖం. అందుకే అక్కడ అంటాడు, మనుషుడు యేసుక్రీస్తు వందల విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్రమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడిన ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాయి, యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచి ఉన్నాము. మరి నీ విశ్వాసం యేసుక్రీస్తులో ఉంచావు కాబట్టి ధర్మశాస్త్రం మన నీతిమంతులుగా తీర్చబడదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని వదిలేద్దామా? పాత నిబంధన పట్టించుకోకుండా మానేద్దామా? అందుకేగా చాలామంది పాత నిబంధన చదవరు.
మొన్న మేము బైబిల్ స్టడీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొట్టమొదటి ఏం చేద్దాం, న్యూ టెస్ట్మెంట్ అన్నాయి. నేను కొంతమందిని పిల్లలతో మాట్లాడి ఏంట్రా ఏం చెప్దాం అనుకుంటున్నాను సార్ అన్న, ఎందుకన్నా ఓల్డ్ టెస్ట్మెంట్, మీరు ఎప్పుడు న్యూ టెస్ట్మెంట్, మాకు న్యూ టెస్ట్మెంట్ చెప్పండి అన్నాడు. నేను వెంటనే దాన్ని గుర్తించి, అరే వీళ్ళందరూ న్యూ టెస్ట్మెంట్ కోరుకుంటున్నారన్నా, మనం ఓల్డ్ టెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దామని ఓల్డ్ టెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అది లేకుండా న్యూ టెస్ట్మెంట్ తెలీదు. క్రీస్తు తెలియాలంటే ఆ పాత సంబంధమైన పరిస్థితులను గుర్తించాలి. అలాగే నూతన నిబంధన వచ్చింది అని అంటే దాన్ని నీడ గుర్తించాలి. రెండింటిని బట్టే మనము సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళబడతాం. అందుకే అంటున్నాడు కదా అక్కడ 17వ వచనంలో కూడా, కాగా మనము క్రీస్తునందలి నీతిమంతులను తీర్చబడటకు వెతుకుచూ ఉండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అలా అనకూడదు. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు పరీక్షించుకుంటే, ఈ వచనం యొక్క ఆఖరి భాగాన్ని నేను మీ మీద కనుక స్కాన్లో పెట్టి దానిలో మిమ్మల్ని తోస్తే ఎంతోమంది యేసుక్రీస్తులో ఉన్న పాపులు, యేసుక్రీస్తుని తెలుసుకున్న పాపులు, యేసుక్రీస్తులో బాప్తిసం పొందుకున్న పాపులు, యేసుక్రీస్తుని ఎరిగిన పాపులు, యేసుక్రీస్తులో సంఘంలో ఉన్న పాపులని మనం కొన్ని డిగ్రీలు ఇస్తే సర్టిఫికెట్లు అన్నీ ఎవరికి వస్తాయి చెప్పండి? మనకు రావా? యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు పాపంతో ఇక ఏ జోలి లేని బతుకుండాలి కదా. అప్పుడప్పుడు కృపను నిర్లక్ష్యం చేసే పాపం ఎందుకు వస్తుంది? అప్పుడప్పుడు ఈ దుర్నీతిలో వెంబడిస్తూ పర్వాలేదనే ధైర్యం ఎందుకు వస్తుంది? ఒక చిన్న చూపు విషయంలోనే దేవుడు మోహపు చూపు తలంపు పాపం అన్నాడే, ఒక్క కోపం విషయంలో పాపం అన్నాడే, ఒక్క హృదయంలో నుంచి చేసేటువంటి ఒప్పిదం విషయంలోనే ఒప్పిదం జాగ్రత్తగా చూసుకోని చెప్పి ఒట్టు గురించి మాట్లాడాడే. ఏం ఆలోచిస్తున్నారండి యేసుప్రభుని? అంటే ఏం పర్వాలేదా అంటే నీకేం అవ్వలేదు అన్నయ్య సప్పిరలాగా, అంతే కదా నీ ధీమా? అననీయ సప్పిరలాగా అవ్వక్కర్లా, అక్కడికి వెళ్ళవు, అది చూసుకో. యేసుక్రీస్తు ద్వారా అక్కడికి వెళ్ళాల్సినప్పుడు యేసుక్రీస్తే ఫిల్టర్ అవుతున్నాడు. ఇప్పుడు నీకు ఈయనే నీకు అడ్డుపడతాడు, ఈయనే నీకు భక్తి కఠినం అవుతున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం కఠినంగా అనిపించినా దాని ద్వారా పాప భయం ఉంది, పాప భీతి ఉంది, పాపం చేస్తే పైబోయి శిక్ష ఉందని ఉంది. శిక్ష పోయిందని పాపం చేయడానికి తెగబడుతున్నప్పుడు ఈ నీతి మీకు అడ్డం పడుతుందని చెప్తున్నాడు ఈయన. అందుకే ఈ పాపమును నిర్లక్ష్యం చేయకుండా దైవ సంబంధమైన పరిపూర్ణతకు రావడానికి నీ హృదయాన్ని సిద్ధపరచాలి. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం కఠినంగా ఉంటుంది కానీ ఇష్టం. దేవుని ఆజ్ఞలు భారమైనవా? కాదు. ఆయన చెప్తున్నాడు కదా, రండి నేను సాత్వికుడును, నేను దీనమనసు కలిగిన వాడిని, నా కాడెత్తుకోండి, నేను మీకు నేర్పిస్తాను అన్నాడు కదా. నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు, ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు, దాన్ని అనుసరించడానికి ఇష్టపడటం లేదు, దానికి లోబడి ప్రభువా ఇది నాకు కష్టంగా ఉంది నాయన నువ్వు సహాయం చేయని అడగడానికి ఇష్టపడలే. అది ఎవరు చేయగలరా బాబా, చేయలేమండి అన్నాడు. నేను ఒక పాస్టర్ గారి నుంచి మాట్లాడుతూ, ఆయన దగ్గర చాలామంది ఉండాలి కదండి అంటే, ఆయన దగ్గర భక్తికి ఆవిడ నిలబడలేడండి అన్నాడు. భక్తికి నిలబడలేకపోవడం ఏంటని నేను ఆయన పరిశీలించి చూసిన తర్వాత ఆయన అంటే నాకు ఎంత ఇష్టం ఏర్పడిందంటే, అవసరమైతే ఆయన కోసం నా కళ్ళు చెవులు తీసేమని తీసేస్తా. అంత కఠినంగా ఉంటాడు ఆయన, అంత ఖచ్చితంగా ఉంటాడు, అంత యథార్థంగా ఉంటాడు, అంత విశ్వాసంతో ఉంటాడు, అంత నిరీక్షణతో ఉంటాడు. మరి విశ్వాసులు ఎందుకు నిలబడలేకపోయారు? విశ్వాసులు కాదులేండి, విశ్వాసులు చాలామంది ఉన్నారు. శిష్యులు ఎందుకు నిలబడలేకపోయారు? కఠినం, భక్తి కఠినం. అతను చాలా కష్టంగా ఉంటాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాక అలా 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 వెళ్ళిపోవచ్చమ్మా, వెళ్ళిపోవచ్చా? నువ్వు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోవచ్చా? నాలుగు బయట పెట్టి కనుగొట్టి మూతి మురిసి వెళ్ళిపోవచ్చా? నువ్వు జీసస్ జీవించేస్తావా? అదేగా మన ఇష్టం, ఇప్పుడు అదేగా నీ ధైర్యం. అలా చేయటానికి అవకాశం లేదు. అదే మోసపు కృపను నిర్లక్ష్యం చేయటం. వాక్యపు యొక్క ధర్మశాస్త్రానికి పెద్ద సీరియస్గా లేక యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పట్టేసుకుని యేసు ప్రేమించేవాడు, యేసు ప్రేమ కలిగినవాడు, యేసు క్షమించేవాడు, యేసు సహాయం చేసేవాడు ఎవడు చెప్పాడా నీకు? యేసు తీర్పు తీర్చేవాడు, యేసు నిన్ను పరలోకానికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరిచేవాడు, యేసు యొక్క సంపూర్ణతలోకి రాకుండా నువ్వు వెళ్ళడానికి నీకు అవకాశం లేదో. ఆయన యొక్క ప్రేమను నువ్వు గుర్తించాలి. ఆ ప్రేమలో ఆ ప్రేమకు తగిన క్షమాపణ కలిగిన హృదయం నీకు రావాలి. అప్పుడు పాపంతో జోలు లేకుండా బతుకుతావు, ఆ తప్పు చేయకుండా ఇష్టపడతావు, ఆ మనస్సులోకి దేవుని యొక్క పరిశుద్ధమైన భయంతో ఆసక్తిగా బతకడానికి ఇష్టపడతావు. తెగబడి చేస్తున్నారు పాపం, ఎవరికి కంట్రోల్ లేదు, సేవకుడు లేదు, విశ్వాసం లేదు, ఎక్కడో సమర్థించుకోవడానికి అవకాశం ఉంది లేదండి. క్రైస్తవుడు సమర్థించుకోవడానికి లేదండి, తీర్పుని దాటలేడండి. ఆయనలో నుంచి కాకుండా నీకు ఇంకో మార్గం లేదండి ఎక్కిపోవటానికి. పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా నువ్వు పరిపూర్ణుడుగా అవ్వాలంటే నువ్వు లోబడి తీరి ఒప్పుకుని తీరి యేసుక్రీస్తు నందు ఆ శిక్షావిధి తొలగిపోయి ధర్మశాస్త్రం రక్షించలేనిది కృప ఇచ్చిందని గుర్తించి కృపకు నువ్వు దీనుడు అవ్వాలి. అవ్వకుండా ఏదో పర్వాలేదు నేను యేసుప్రభుని తీసుకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, భాషలు మాట్లాడుతున్నాను, ఎల్లవరా నాయన నువ్వు వెళ్ళవు పరలోకానికి. ఆఖరి దినాల్లో ఉన్నాం, ఒప్పుకోండి.
క్షమాపణ పొందండి, సమాధాన పడండి, ఒప్పుకొని విడిచిపెట్టండి, ప్రభు కృపను అడగండి. నీ కృపను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించని మాట్లాడండి. తప్పు చేయొద్దు. బైబిల్ చెప్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన నిబంధనలో కుమారుని ద్వారా మనం వెళ్ళేటప్పుడు నిర్దోషత్వంలో యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా జరుగుతుందని విశ్వాసం ఉంచుదాం. మరి ఇక్కడ ఆపుతున్నాను. మరి తదుపరి విషయాన్ని మళ్ళీ మనం కొనసాగించుకుందాం వచ్చే వారం ప్రభు చిత్తంలో గమనించి దీని కొరకు మనం సిద్ధపరచుకుందాం. అలాగే ప్రార్థన చేసుకుందాం.